ప్రార్థిస్తున్నాం నా తండ్రి, ఆమేన్. ఆదివారము ఆరాధన చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మంచిది, ఈ సమయంలో కొద్దిసేపు దేవుడి మాటలు మనం విందాం రండి. ఆరాధనకు సహాయకరంగా మార్కు శుభవార్త 1వ అధ్యాయము, మార్కు శుభవార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి. మార్కు శుభవార్త 1వ అధ్యాయము, పేజీ నెంబర్ న్యూ టెస్టిమెంట్లో 32. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచిన గనుక వాడు శుద్ధుడైను. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమి చెప్పక సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను. చాలు తమ్ముడు. ఓకే, మంచిది. ఈ సమయంలో మనం మత్తయి శుభవార్తలు కానీ చూసినట్టయితే కొండ మీద ప్రసంగాన్ని 3 రోజుల్లో ముగిసిన తర్వాత 5, 6, 7 అధ్యాయాలు ముగిసిన తర్వాత 8వ అధ్యాయం జరిగిన సంఘటన. ప్రభువైన యేసుక్రీస్తు ఆ కొండ దిగి వస్తున్నప్పుడు, ఒక గ్రామం లోపలికి వస్తున్నప్పుడు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఒక కుష్ఠరోగముతో బాధపడుతున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీదకి వచ్చి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అని అంటాడు. వెంటనే యేసు ప్రభు అంటాడు కదా, నాకిష్టమే అని వాడిని చెయ్యి ముట్టగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆ రోగం వాడిని విడిచిపోయాను. వెంటనే వాడు శుద్ధి చేయబడ్డాడు అన్న మాటను చూస్తున్నాం. కుష్ఠరోగం వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూద్దామా రండి. లేవియకాండం చూడండి. లేవియకాండం పాత నిబంధనలో 91వ పేజీ, పాత నిబంధనలో 91వ పేజీలో లేవియకాండం 12వ అధ్యాయము, లేవియకాండం 12వ అధ్యాయము 45, 46 వచనాలు. 91వ పేజీలో నూతన పాత నిబంధనలో చదువుతాడు. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరబోసుకొనవలను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకువలను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండను. వాడు అపవిత్రుడు గనక ప్రత్యేకముగానే నివసింపవలను. వాని నివాసము పాలెమునకు వెలుపల. ఇక నా వైపు చూడండి. ఆ రోజుల్లో మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరి శరీరం మీదైనా పొడలు కనపడితే, ఎవరి శరీరం మీదనైనా మచ్చలు కనపడితే వాడు యాజకుని దగ్గరికి వెళ్ళాలి. యాజకుడి దగ్గరికి వెళ్ళి కనపరుచుకున్న తర్వాత 7 రోజులు, వారం రోజుల పాటు అవి తగ్గితే సరే, తగ్గకపోతే ఏం చేసేవాళ్ళంటే ఆ పొడల మీద ఒక పిన్నీసు లాంటిది తీసుకొని గుచ్చుతారు. అబ్బా నాకు సురుకు పుడుతుంది అని అంటే, ఇవి అపవిత్రమైనవి కాదయ్యా, ఇవి మంచివేను, కాబట్టి మందు రాసుకుంటే తగ్గిపోయింది అని చెప్పేవాళ్ళు. నాకు ఆ మచ్చల మీద గుచ్చినప్పుడు నాకేం అనిపించటం లేదే, నాకేం నొప్పిగా అనిపించలేదే, నాకేం స్పర్శ తెలియటం లేదే అని అంటే, ఈ మచ్చలు కుష్ఠరోగానికి సంబంధించిన మచ్చలు గనక నీవు
పాలెనికి వెలుపలుగా ఉండాలి. నీవు గ్రామంలో నివసించడానికి తగినవాడవు కాదు. నువ్వు అపిత్తుడైపోయేవి రోగము చేత. కాబట్టి నీవు పాలెనికి వెలుపలుగా ఉండాలి అనని అతడు మరణించిన తర్వాత ఏం చేసేవాళ్ళు తెలుసా? వాడు బ్రతికినంత కాలము లోపలికి రావటం లేదు. వాడు మరణించిన తర్వాత వాడిని పూర్తి చేయరు. ఎందుకో తెలుసా? ఆ రోగం మరలా ఇతరులకు వస్తుందని వాడిని కాల్చిపడేసేటువంటి వారు. అది ఆ విధముగా పాలెనికి వెలుపలుగా ఉంటూ ఉన్నాడు కదా. ఒకవేళ వాడు ఆ పాలెనికి వెలుపునప్పుడు ఎవరైనా వస్తున్నప్పుడు వాడు తమ పెదాలని కొరుక్కుంటూ జుట్టు విరబూసుకుంటూ నేను అపవిత్రుడును నా దగ్గరికి రావద్దు అని అంటే వారు మనుషులు దూరంగా వెళ్ళిపోతుండేటువంటి వారు. అనగా వాడు ఆ రోగముతో అపవిత్రమైనటువంటిది. వాడు పాలెమునికి వెలుపలుగా ఉండాలి. వాడి అంతము అగ్ని చేత కాల్చబడుతుంది. ఆ రోజుల్లో దానికి ముందే లేదు. ఆ రోజుల్లో దానికి స్వస్థతే లేదు. ఆ రోజుల్లో ఎవరు బాగుపడినటువంటి ఆ పరిస్థితుల్లో ఈ కుష్ఠరోగం కలిగిన వాడు ఎవరో యేసయ్యట జనులను స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడట, తగ్గినటువంటి రోగాలను కూడా నయం చేస్తున్నాడట. ఆయన దగ్గరికి వెళితే నన్ను బాగుపరుస్తాడనుకొని వాడు యేసు పాలెములోనికి వస్తూ ఉండగా యేసు దగ్గరికి వచ్చాడు. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యని యేసయ్య పాదముల దగ్గర సాగిలపడినప్పుడు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది నాకిష్టమే అని. వాడిని ఎవరు అపవిత్రుడు, వాడిని ముట్టకూడదు, వాడిని దూరంగా ఉంచాలంటే యేసయ్య వాడి మీద చెయ్యి ఉంచి వాడిని తాకి వాడిని ముట్టి నాకిష్టమే అనగా వాడి మచ్చలు తొలగిపోయాను. యేసుప్రభు అన్నాడు కదా, నువ్వు వెళ్ళి యాజకుడికి కనపరుచుకో అనగానే యాజకుడి దగ్గరికి వెళ్ళగానే యాజకుడు నీ మచ్చలేమి లేవే అని చెప్పేసి వాడిని మరలా ఊరిలోనికి ఉండటానికి అవకాశం ఇస్తాడు. అప్పుడు అన్నాడు కదా యేసుప్రభు, నువ్వు వెళ్ళి యాజకునికి కనపరుచుకొని నేను మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా కానుకలు సమర్పించి నాకు మహిమార్థంగా జీవించు అని మనము స్వస్థపరిచినటువంటి ఈ సందర్భాన్ని చూస్తాం. అలానట్టయితే ఆ రోగానికి మందు లేనటువంటి రోగముతో మనందరము కూడా పాపము చేసి ఏ భేదము లేదు, అందరూ పాప రోగం కలిగిన వాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోయి కుష్టు రోగము కన్నా భయంకరమైనటువంటి పాప రోగముతో ముందే లేనప్పుడు, శరీర రోగానికి ముందుంది కానీ పాప రోగానికి ముందే లేనప్పుడు, పాప రోగానికి స్వస్థతే లేనప్పుడు దాని నుంచి ఎవడు విడుదల పొందలేక కుష్టు రోగముతో ఉన్నటువంటి వాడు ఊరికి ఎలాగ వెలుపలు ఉండాలో పాప రోగముతో ఉన్నటువంటి మనము ఊరి గ్రామానికి లేదా వెలుపలికి తోసివేయాల్సినటువంటి మనము. ఇంతకి వెలుపల ఏముంటుందో చూద్దామా రండి. మత్తయి శుభవార్త చూడండి. మత్తయి శుభవార్త వెలుపల ఏముంటుందో మత్తయి శుభవార్త 25వ అధ్యాయము. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరికటియు ఉండను. ఈ పనికి మాలిన దాసుని, పాపంతో కూడిన దాసుని వెలుపలికి తోసేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరికటి ఉంటుంది. అలా అన్నట్టయితే మనందరము పాప రోగము కలిగి పాపానికి స్వస్థత లేక, పాపానికి మందు లేక, పాపం నుంచి విడుదల పొందలేక, పాపంలో ఉండి పాలానికి దూరంగా వెలుపటి చీకటిలో నిత్య నరకానికి పాత్రలుగా ఉన్న మన మీద ప్రభువైన యేసుక్రీస్తు కనికరపడి నాకిష్టమే అని వాడిని ముట్టి స్వస్థపరిచిన దేవుడు పాపంతో కూడిన నన్ను పాప రోగంతో కూడిన మనలను ముట్టి స్వస్థపరచలేదు కానీ, అబ్రకాదబ్రని మంత్రము చేయలేదు కానీ, పాప రోగాన్ని తీసివేయటానికి, పాపపు నుంచి విడుదల కలుగు చేయటానికి అమూల్యమైన రక్తాన్ని చిందించాల్సి ఉంటుండగా, గౌని వెలుపుట శ్రమ పొందాల్సి ఉంటుండగా, మనందరికీ బదులుగా మన స్థానములో ఆయన వెలుపటికి తోయబడ్డాడు అన్నమాటను చూస్తున్నాం. చూస్తారన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం, 209వ పేజీలో
నూతన నిబంధనలో 209వ పేజీలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం 13-12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గౌని వెలుపుట శ్రమ పొందెను అన్న మాటను చూస్తున్నాం. మనందరము కూడా పాపరోగముతో వెలుపలికి తోసివేయబడి గ్రామానికి దూరముగా నిత్య నరకానికి పాత్రలుగా ఆ వెలుపడ చీకటిలో ఉండాల్సినటువంటి మన బ్రతుకులను, పాపంతో కూడినటువంటి మన జీవితాలను స్వస్థపరిచేటువంటి క్రమంలో ఆ కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచినట్టుగా కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనందరి దోషముల నిమిత్తము, మనందరి యొక్క పాపుల నిమిత్తము ఆయన గొల్గొతా కొండ మీద ఆ కలువరి శిలువలో యాగమయ్యాడు, త్యాగమయ్యాడు. నీ నా చేతులు చేసిన పాపాలకు ఆయన చేతుల్లో శీలలో, మన కాలు నడిచిన వంకర మార్గాలకు ఆయన కాలంలో మేకులు, మన తల ఊహించిన చెడ్డ ఊహలకు ఆయన తలపై ముండ్ల కిరీటము. ఈ పాపిష్టి శరీరము చేసిన పాపానికి ఆయన శరీరము నాగట సాలవలె దున్నబడి ఆ యొక్క గొల్గొతా కొండ మీద ఆకాశానికి భూమికి శిలువ మీద వ్రేలాడాడు అన్న మాటను చూస్తున్నాం. మనందరి పాపల నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించి మన పాప రోగాన్ని స్వస్థపరిచాడు. ఆ కుష్ఠరోగాన్ని మాట చేత స్వస్థపరిచిన దేవుడు, కుష్ఠరోగాన్ని తాకి స్వస్థపరిచిన దేవుడు పాపంతో కూడిన మానవుడని, పాప రోగంతో ఉన్న మానవ జీవితాన్ని ముట్టి స్వస్థపరచలేదు కానీ మనందరి దోషముల నిమిత్తము గొల్గొతా కొండ మీద శ్రమ పొందబడ్డాడు. గౌని వెలుపుట శ్రమ పొంది రక్తాన్ని చిందించి తోడనల్లవాడిగా మిగిలిపోయి, వ్యసనాక్రాంతుడిగా ఉండిపోయి, వ్యాధిగ్రస్తుడిగా ఉండిపోయి, మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచి అని అంటున్న మాట ఒకటే. కుష్ఠరోగముతో కూడిన వాడితో చెప్తున్నాడు, నువ్వు మోషే ధర్మశాస్త్రం ప్రకారము యాజకునికి కనపడి ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఆ ధనాన్ని ఇచ్చేసి బ్రతికినంత కాలము మహిమార్థంగా ఉండండి. అలానట్టయితే పాపరోగంతో కూడిన మన జీవితాలను స్వస్థపరిచి, బాగుపరిచి, పరిశుద్ధపరిచి, నిత్య జీవానికి వారసులు చేసి ఈ ప్రభువులో చేవేసేటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు నీ నుంచి వెండి బంగారాన్ని కోరటం లేదు కానీ ఒకే ఒకటి, బ్రతికినంత కాలము మహిమార్థంగా జీవించు, బ్రతికినంత కాలము ఆరాధిస్తూ నాకు సాక్షిగా ఉన్నానని ఆయన చేసినటువంటి కార్యానికి, ఆయన చూపినటువంటి ప్రేమకు, ఆయన చూపినటువంటి త్యాగానికి మనం ఏమి ఇవ్వలేవు కానీ ఈ రక్షణ పాత్ర చేతబట్టుకొని మనందము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రభువా, పాప రోగంతో కూడినటువంటి నా జీవితాన్ని పరిశుద్ధపరిచినందుకు నేనేమి ఇవ్వగలనని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన శరీరానికి సూచించినటువంటి యొక్క రొట్టెలు, ఆయన రక్తం కాల్చినట్టు రక్తాన్ని సూచించినటువంటి ఈ రసపాత్రలో మన పాలిభాగస్తులం అవుదామా? తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, మనం ముందు కొనసాగుదాం.